సో, ఈ 'బిగ్ బాస్' ఒక ఇమేజ్‌ని ఇచ్చింది ప్రతి ఇంటికి మీరంటే ఏంటో. నాకు తెలిసి మీకు రాసే క్యారెక్టర్స్ కానీ, మిమ్మల్ని చూసే విధానం కానీ, నాకు తెలిసి మారుతుంటదేమో అని ఆశిస్తున్నాం సార్. నేనిప్పుడు అంటే ఇప్పుడు పేరు రివీల్ చేయదలుచుకోలేదు. ప్రాజెక్ట్ కూడా రివీల్ చేయదలుచుకోలేదు. నాకు క్లోజ్. నాకు ఇండస్ట్రీలోనే చాలా క్లోజ్. ఆయన డైరెక్షన్ చేశారు. బట్ బేసిక్‌గా ఆయనొక మంచి రైటర్. హ్మ్. చాలా మంచి రైటర్. మంచి రెప్యుటేషన్ ఉన్న రైటర్. ఇప్పుడు ఆయన కాల్ చేశారు. ఇప్పుడు ఆయన మన ఇండస్ట్రీలోనే ఇప్పుడు అంటే పేరు చెప్తేనే కలెక్షన్ సునామీ వచ్చే హీరో తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సూపర్బ్! పేరు చెప్తే టికెట్లు దిగుతాయి. అలాంటి హీరో అంటే నేను ఐ డోంట్ నో రివీల్ ద నేమ్ ఎవరి నేమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయట్లేదు. అందుకని చేయట్లేదు కాబట్టి అంత సాలిడ్ హీరో, అద్భుతమైన హీరో తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తి, ఆ రైటర్ ఎవరైతే ఆయన నాకు కాల్ చేసి, మరి నీకు ఇద్దాం అనుకున్న క్యారెక్టర్ తీసేసి బిగ్ బాస్ హౌస్లో చూసిన తర్వాత నీకు ఇది కాదు ఇచ్చే క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి ఆ క్యారెక్టర్ని నేను అది దృష్టిలో పెట్టుకుని నేను రాసుకుంటున్నాను క్యారెక్టర్ అని చెప్పంటే నిజంగానే నాకు మీరు చెప్పింది నిజమే. అంటే ఇంత బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఏదైతే నేను క్యారెక్టర్స్ చేసిన నెగిటివ్ క్యారెక్టర్స్, విలన్ బర్నీ అనే పేరుతో లోపలికి వెళ్ళి హౌస్లోకి బట్ 1 డేకి 2 డేస్‌కి పిలిచే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది సార్. అదే తగ్గుతుందండి కొంచెం అవును. ఇంపార్టెన్స్ ఎందుకంటే మీకున్న రీచబిలిటీ కానీ, ఇప్పుడు మీకున్న ఇమేజ్ కానీ, అంటే అది మీరు స్క్రిప్టెడ్ కాదు. మీరు ఓన్‌గా సంపాదించుకుంది. మీ త్రూ యువర్ రియల్ క్యారెక్టర్ ద్వారా సంపాదించుకుంది కదా! సో, దానికి అనుగుణంగానే నాకు తెలిసి క్యారెక్టర్స్ పడతాయని అనుకుంటున్నాను.